Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 April 20th Saturday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 35th అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేస్తే 3 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్ ముఖేష్ కుమార్ అండ్ ఇషాంత్ శర్మ నుంచి 3-2 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి అటాకింగ్ బౌలింగ్ అయితే చేశారు ఆ మ్యాచ్ లో. సో వీళ్ళ బౌలర్స్ వలన ఆ మ్యాచ్ లో జీటీ టీమ్ ఈ గుజరాత్ హోమ్ గ్రౌండ్ లోనే 89 రన్స్ కే ఆల్ అవుట్ అయ్యి వెనుదిరిగారు. అంత అద్భుతంగా ఈ ఢిల్లీ బౌలర్స్ అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేశారు ఆ మ్యాచ్ లో. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో యొక్క అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్ డేవిడ్ వార్నర్ లాస్ట్ మ్యాచ్ లో మిస్ అయినప్పటికీ మంచి బ్యాటింగ్ లైనప్ అయితే వీళ్ళకి ఉంది. అండ్ వీళ్ళ బౌలర్స్ నుంచి కూడా మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పృథ్వీ షా, రిషబ్ పంత్ అండ్ స్టబ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ముఖేష్ కుమార్ అండ్ కుల్దీప్ యాదవ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు డీసీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి అటాకింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు టాప్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చేసి వస్తున్నారు. సో టోటల్ గా వీళ్ళ టీం చూసుకుంటే బాగానే ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. 4 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసన్ నుంచి అండ్ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన అయితే ఎవరు బ్రేక్ చేయలేని విధంగా 287 టార్గెట్ ని సెట్ చేశారు. సో ఆ స్కోర్ ని వీళ్ళ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అయ్యారు. ఆ మ్యాచ్ లో జస్ట్ 25 రన్స్ కి వీళ్ళు గెలిచి వస్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, కానీ వీళ్ళ బౌలర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకొని వస్తారు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఎస్ఆర్హెచ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న అటాకింగ్ బ్యాటర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. బట్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ లోనే కొద్దిగా స్పిన్ డిపార్ట్మెంట్ అయితే వీక్ ఉంది. పేసర్స్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలిగే పేసర్స్ ఉన్నారు. సో వీళ్ళకున్న ఫాల్ట్ అంతా కూడా వీళ్ళ బౌలింగ్ యూనిట్ లోనే. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 ఉంది. ఈ వెన్యూ ఒక బ్యాటింగ్ ప్యారడైస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ స్పిన్ బౌలర్స్ కూడా అదే అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి వికెట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో ఈ రోజు ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఫీల్డింగ్ ఫస్ట్ కి వెళ్తారు. ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.